రైట్ కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. పరిస్థితి ఉంది. ఇకపోతే ఆరు గ్యారెంటీల విషయంలో మనందరికీ తెలుసు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూశాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గారు అనేక పథకాలు అమలు చేశారు. హామీ ఇవ్వకుండా అనేక పథకాలు అమలు చేశారు. ఎన్నికల్లో చెప్పని రైతు బంధును తెచ్చింది కేసీఆర్. ఎన్నికల్లో చెప్పకపోయినా కేసీఆర్ కిట్టును తెచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చారు. రైతు బీమాను తెచ్చారు. ఇలా ఎన్నో పథకాలను ప్రజలకు ఓట్ల సందర్భంగా వాగ్దానం చేయకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అయితే, ఎన్నికల సందర్భంగా ఆపద మొక్కులు మొక్కి బాండు పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేసిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన నాయకుడు కేసీఆర్ అయితే, బాండు పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇగో ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. కానీ రేవంత్ పాలన సంక్షేమాన్ని సర్వనాశనం చేసింది. ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. అంటే సంక్షేమం అనేది సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి. ఏం చెప్పిండ్రు? మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న 1,62,00,000 మంది అక్కా చెల్లెళ్లకు నెల 2,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాళ్ళేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లేసుకున్నారు. మరి 100 రోజులు కాదు కదా, నీ పాలనకు 365 రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు. కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టామన్నారు. మరి సంవత్సరం గడిచింది, ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లన్న కట్టారా అని నేను అడుగుతున్నా. కూల్చిన ఇల్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు. హైడ్రా పేరిట, మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు, పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇక విద్యా భరోసా కార్డు అన్నారు. విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది. విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యా భరోసా పోయింది, కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఆగం చేసింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు 2,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే, రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే కేసీఆర్ కంటే మిన్నగా నేను పింఛన్లు ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏమైపోయింది 4,000? ఏమైపోయింది ఆసరా పెన్షన్? 4,000 పింఛన్ అయితే రాలేదు, కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ 2,000 పింఛన్ కూడా 2 నెలలు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో 12 పెన్షన్లు రావాల్సిన చోట 10 పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి. 2 పెన్షన్లు కోత పెట్టి 2,000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఒకటే ఒక్క పథకం, బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అయితే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు, పిల్లలు, పురుషులు కూడా పడరాని పాటలు పడుతున్నారు. బస్సులో కాలు పెట్టడానికి జాగలేదు. పథకం తెచ్చారు, బాగుంది. బస్సుల సంఖ్య పెంచుతారా, దించుతారా? సంఖ్య పెంచలేదు కదా, బస్సుల సంఖ్యను దించింది. ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ బస్సులను సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులుగా అప్గ్రేడ్ చేసి ఉచిత ప్రయాణానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏమైపోయింది? ఆ హామీలు ఏమైనాయని ప్రజలు ఎవరన్నా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు. నేను శాసనసభలో చెప్పాను,
బడ్జెట్ సమావేశాల్లో మీరు 7 లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గోబల్స్ ప్రచారం తప్పు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా అదేవిధంగా విద్యుత్తు అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా 4,26,000 కోట్లు మాత్రమే అని చెప్పాం. ఇది నేను బయట చెప్పలే, శాసనసభలో చెప్పాం. కానీ వీళ్ళు హామీలు అమలు చేసేతగాక 7 లక్షల కోట్ల అప్పు అని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా 4,26,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లు దాటింది. ఈయన చేసిన అప్పు 1,00,000 కోట్లు దాటింది. అంటే నువ్వు 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,26,000 కోట్లు అయితే నువ్వు 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు దాటుతున్నావు. నువ్వా మమ్మల్ని విమర్శించేది? ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేసినారు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు, ఇవి ఆచరణ సాధ్యమా అంటే ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసని మాట్లాడిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, చాలే కానీ ఆ హామీలు నెరవేర్చ